నమస్తే స్వామీజీ. స్వామీజీ, రామకృష్ణ పరమహంస మహాసమాధి పొందారు. మొత్తం ఆయన శక్తులు సిద్ధులు అన్నీ కూడా నరేంద్రుడికి దారిపోశారు. తర్వాత ఏంటి? ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. రామకృష్ణుల సమాధి తర్వాత వివేకానంద నాయకత్వం వహించి తర్వాత ఆయన సుమారు 15 మంది యువక శిష్యులు, ఇంకా సన్యాసులు అవ్వలేదు, వాళ్ళు ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అనే మనం భావించాలి. ఓకే. కొంతమంది BA చదువుతున్నారు, కొంతమంది మ్యాథ్స్లో, కొంతమంది మెడికల్ కాలేజీలో ఉన్నారు. అలాంటి వాళ్ళు అందరినీ రామకృష్ణులు పవిత్రమైన మనస్సు, శుద్ధ మనస్సు వీళ్ళందరికీ ఉంది కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నరేంద్రుడి కింద పెట్టారు. ఓకే. ఆ టైంకి నరేంద్రుడు ఏం చేస్తూ ఉన్నాడు? నరేంద్రుడు BA ఫైనల్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసాయి. ఇంకా లా ఆ కాలంలో అదే హైయెస్ట్ స్టడీస్. అందరూ లాయర్స్ అవ్వాలని మన చరిత్రలో చదువుతాం. గాంధీ గారి నుండి పటేల్ వీళ్ళందరూ లాయర్సే, బ్యారిస్టర్స్. ఆ విధంగా అది హైయెస్ట్ ప్రొఫెషన్ ఉండింది. ఇంగ్లాండ్కి వెళ్ళడం, ఇది చేయడం అంతా. నరేంద్రుడు కూడా లా చేయాలని ఉండింది. బట్ ఈ గురువు ఒక దీనివల్ల క్యాన్సర్ మార్గం చూపించారు. తర్వాత గురువు ఒక ఆరోగ్యం క్షీణించింది. ఇంకా లా గురించి ఆయన పట్టించుకోకుండా కంప్లీట్గా ఇక్కడ త్యాగం చేశారు. శిష్యుడుగా కంప్లీట్గా ఆయన సరెండర్ అయిపోయారు. ఎప్పుడైతే 16 మంది సన్యాసి శిష్యులు అని మేము పిలుస్తూ ఉంటాం, డైరెక్ట్ డిసైపుల్స్. రామకృష్ణ డైరెక్ట్ డిసైపుల్స్. రామకృష్ణ దగ్గర 2 కైండ్ ఆఫ్ శిష్యులు ఉండేవారు. ఒక గ్రూప్ ఏమో గృహస్థ శిష్యులు, ఎవరు పెళ్లి చేసుకున్నారు, బాధ్యతలు, పెద్దవాళ్ళు, బిజినెస్ వీళ్ళందరూ చేస్తూ అప్పుడప్పుడు ఆయన ఇది ఉండి ఆయన దగ్గర నేర్చుకోవడం, వాళ్ళ ఆధ్యాత్మికతని పెంచుకునేవారు. రెండో గ్రూపు ఈ యవ్వ శిష్యులు, యవ్వనంలో ఉండే వీళ్ళిద్దరికి ఒక బ్రిడ్జ్ కలిపారు శ్రీరామకృష్ణ. భవిష్యత్తులో మీరు వీళ్ళని చూసుకోవాలి అని గృహస్థులకు చెప్పేవారు. బట్ ఆ ఫ్యూచర్ ప్లాన్ ఈ మంగళం జరగాలి, ప్రజలకి ఒక సంతోషం కలగాలి, సుమంగళం అవ్వాలి, సస్యశ్యామలం, అందరిలోనూ ఆధ్యాత్మికత ఇదవ్వాలి. ఇది అవతార పురుషుడు ఒక మెయిన్ కాంట్రిబ్యూషన్. అందుకే వివేకానందులు అంటే రామకృష్ణ ప్రాణాన్ని అర్పించేశారు సమాజానికి, దేశానికి. ఏ విధంగా మనం మహాసూక్తంలో వేదాల్లో చదువుతామో ఆ మహాపురుషుడే బ్రహ్మాండం అయిపోయాడు. అదేవిధంగా ఈ సంఘం అంటే రామకృష్ణుల గృహస్థ శిష్యులు, ఈ సన్యాసి శిష్యులు అంటే యువక శిష్యులు ఒక పెద్ద గ్లోబ్ అయింది, పెద్ద యూనివర్స్ అయింది. దాంట్లో నాయకత్వం వహించింది నరేంద్రుడు. తర్వాత వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. సన్యాసం కోసమో లేక ఇంటి పరిస్థితులు, అందరూ ఇంటింటికి వెళ్ళిపోయారు. అంటే రామకృష్ణుడికి నరేంద్రుడికి విశేషమైన ట్రైనింగ్ ఇచ్చారు, ఒక మర్రి చెట్టులాగా నిలబెట్టారు. కాబట్టి వివేకానంద ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చేవారు. 12 మందిని పిలుచుకొచ్చేవారు. 16 మంది యాక్చువల్గా, 12 మంది రెగ్యులర్గా వచ్చేవారు. 4 అప్పుడప్పుడు వేరే వేరే ఊరి నుంచి వచ్చేవారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ ఉండేది కాదు. వాళ్ళలోనూ రామకృష్ణ మంచి శిక్షణ ఇచ్చి, మంత్రదీక్ష ఇచ్చి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. బట్ ఈ 12 మంది వర్ ద మెయిన్ పిల్లర్స్ బిగినింగ్లో. తర్వాత ఒక బారానగర్ మఠం అని ప్రారంభమైంది. రామకృష్ణ మఠం కంటే బారానగర్ మఠం అని మేము పిలుస్తూ ఉంటాం. ఒక భూత బంగళాది. అది ఎవరో చూసుకొని ఎవరు లేరు కాబట్టి ఈ 12 మంది వెళ్ళి అక్కడ తపస్సు చేయడం, ధ్యానం చేయడం, గంగా పూజలు చేయడం, భజనలు చేయడం, ఇంకా వైరాగ్యం ఎక్కువైపోయింది వాళ్ళకి. అది ఇప్పుడున్న రామకృష్ణ మఠమేనా ఆ ప్లేస్? లేదు, అది కంప్లీట్ కలకత్తాలో ఇప్పుడు బయట మేము ఆక్యుపై చేసుకున్నాం మళ్ళా. బట్ ఆ టైంలో ఇట్ వాజ్ జస్ట్ ఏ డెజర్టెడ్ బిల్డింగ్. ఎవరు ఉండేవారు, బూతులు దెయ్యాలు ఉండేవి అనుకునేవారు ప్రజలందరూ. అటువైపు వెళ్ళేవారు కాదు, జంగల్ ఏరియా అది, గంగా నది ఒడ్డులో. పాములు ఉండేవి, రాళ్ళు రప్పలు ఉండేవి, ఇంకా అన్ని బిల్డింగ్ అంతా కొలాప్స్ అయ్యే స్థితి. అలాంటిలో వీళ్ళు సమూహం మేనేజ్ చేసుకొని నెలకు ఒక 30 రూపాయలు రెంట్ కింద వాళ్ళు ఉండేవారు. ఈ 12 మంది దారిద్ర్యంలోకి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటి నుంచి సహాయం ఏం లేదు, బికాజ్ వీళ్ళు ఇంట్లోకి వెళ్ళేవారు కాదు. ఎప్పుడూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానంలో మునిగిపోయేవారు. హయ్యెస్ట్ రియలైజేషన్ పొందాలి జీవితంలోనే, మనం సాక్షాత్కరించుకోవాలి, గురువు చెప్పిన మాటలు మేము సార్థకం చేసుకోవాలని ధ్యానంలో ఉండిపోయేవారు. ఇంక యవ్వనం, ఇంకా జాబ్స్ లేవు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు ఓంకారము, ఎప్పుడు జపాలు, శివమంత్రం, ధ్యానమే, మరి భజనలు, పూజలు, ఇంకా దేవుడే అనేవాళ్ళు. రామకృష్ణ మాకిది అని వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత వివేకానంద ఇవన్నీ అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా భిక్షకు వెళ్ళడం, ఇది చేయడం. ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు పని చేయడానికి. అంతా ధ్యానమే, సమాధియే, హయ్యెస్ట్ ఆనందంలోనే మునిగిపోవాలి ఎప్పుడు. ఇంకా మాకేం ఇది లేదు అనే ఇది. బట్ 12 మందిని రక్షించుకోవాలి. ఒకవైపు ఆయన దృఢ సంకల్పం, మరోవైపు రామకృష్ణ చెప్పింది మనసులో ఉంటుంది. సో ఈ కెనాట్ లీవ్ దెమ్
ఈ 12 మందిని వదలడానికి లేదు, తర్వాత ఆయన ధ్యానం చేయడానికి లేదు. హీ వాజ్ లైక్ ఏ బ్రిడ్జ్, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేవారు. ఇది రామకృష్ణ దీంట్లో అద్భుతమైన ఒక వివేకానంద జీవితంలో అద్భుతమైన సంఘటన. ఇది ఒక ఘట్టం, ఒక న్యూ రోడ్, ఒక హైవే లాగా తయారైపోయింది. ఓకే. తర్వాత యాజ్ ఇయర్స్ పాస్డ్ బై, వివేకానందకి సన్యాసులకి మెయిన్ ఒక ఇదంటే ఒక ప్లేస్లో ఉండకూడదు. వాళ్ళు పరివ్రాజకులుగా తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక ప్లేస్లో ఉండిపోతే వాళ్ళకి అటాచ్మెంట్స్ పెరుగుతాయి, తర్వాత వాళ్ళ ఇంకా పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి, ప్రజల్ని ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అందుకే 4 రోజులు 5 రోజులు మళ్ళీ ఒక రోజులో ఒక ఊరికి వెళ్ళడం, అక్కడ 3-4 రోజులు ఉండడం. దే ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. అది ట్రెడిషనల్ సన్యాసీస్. బట్ వివేకానంద అనుకున్నారు, నేను కూడా హిమాలయాకి వెళ్ళాలి, అక్కడ నేను తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, ఆ భారతదేశాన్ని చూడాలి అనే ఒక మనస్సులో ఇది ఉంటుంది, ఫీలింగ్. సరే, అవకాశం వచ్చింది. తర్వాత వీళ్ళందరినీ వదిలేసి మెల్లిమెల్లిగా ఆయన కాలినడక ప్రారంభించారు. ఇది రెండో ఘట్టం. వీళ్ళకి ఏ బాధ్యతలు అప్పచెప్పారు అప్పుడు? వీళ్ళని మఠంలో ఉండాలి. మీరు రామకృష్ణలో ఒక అస్థికలు ఉండేవి. అస్థికలు అంటే మనిషి అక్కడ ఇంకా ఉన్నారు అని. ఈ అవతార పురుషులు ఒక ఇది మనం ఇంకా పూజిస్తాం, ఇది చేస్తాం. సో రామకృష్ణ అస్థికలు ఉన్నాయి, రామకృష్ణ ఉన్నారు. ఆయన చెప్పిన విషయాల్ని మనం ప్రచారం చేయాలి, మనం ఆచరించాలి. ఆచరిస్తూ మన ఆధ్యాత్మికతను ఇది చేసుకొని ఒక పెద్ద సమాజానికి ఇది శ్రేయస్సు చేయాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ వివేకానంద ఇస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఇది 4th ఘట్టం వివేకానంద జీవితంలో. మరి వీళ్ళకి ఆహారం ఇవన్నీ కూడా అందించాలి కదా, అప్పటి వరకు తినడానికి తిండి లేదు అన్నారు, ఉద్యోగం లేదు. మరి ఎలా ఇవన్నీ సమకూర్చి ఎలా వెళ్ళారు వివేకానంద? అంటే వివేకానంద చెప్పారు, ఇంకా అప్పటికే రామకృష్ణులు మళ్ళీ ఇంకొక శిష్యుడు కలలో వచ్చి, నా శిష్యులు అక్కడ ఆకలితో మండుతున్నారయ్యా, కడుపు దీంతో నువ్వేంటి వాళ్ళకి ఏమి చేయవా అని సురేంద్రనాథ్ మిత్ర అని ఒక శిష్యుడు, గృహస్థ శిష్యుడికి చెప్తారు రామకృష్ణులు. అప్పుడు శిష్యుడికి కొంచెం బాధ కలిగి ఆయన కొంచెం ఫండ్స్ రైజ్ చేస్తాడు, ఫండ్స్ కొంచెం సేవలు అందిస్తాడు. అది స్టార్ట్ అయ్యింది. పాడుపడ్డ బిల్డింగ్ చూసుకోవడం, కొంచెం బియ్యం, కొంచెం ఉప్పు, కొంచెం దానికి కావాల్సిన పప్పు అన్నీ ఆయన ఇది చేస్తూ ఉండేవాడు. తర్వాత ఇప్పుడు వివేకానంద ఇక్కడ ఇంకో పాయింట్ ఏమిటంటే, ఆగస్ట్ నెలలో రామకృష్ణ మహాసమాధి పొందిన తర్వాత డిసెంబర్ నెలలో ఈ సుమారు 10-12 మంది కలకత్తా నుంచి కొంచెం ఒక గ్రామం ఆంట్పూర్ అనే గ్రామం ఉంటుంది, అక్కడికి వెళతారు. అక్కడ రామకృష్ణ మరొక శిష్యుడు ఒక ఇల్లు అది. సో వాళ్ళ అమ్మ పిలుస్తుంది, మీరు అందరు రండి, కొంచెం భోజనం చేయండి, నా అబ్బాయితో పాటు మీరు ఉండండి. బాబు రామ్ అని వాళ్ళ సోదర శిష్యుడు వాళ్ళ ఇంటికి పిలుచుకు వెళ్తుంది. అక్కడ చూడడానికి ఇల్లంతా బాగానే ఉంటుంది. అమ్మ కూడా అప్పుడు ఆ బాబురామ్ సొంత బిడ్డనే రామకృష్ణకి అర్పించేస్తుంది. రామకృష్ణకి అర్పించి, ఇంకా మీ అబ్బాయి ఇతను అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తే చాలు అని ప్రేమతో రామకృష్ణకి అర్పించేస్తుంది. అప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆకలితో ఉన్నారని చెప్పి అక్కడ డిసెంబర్ నెలలో ఆంట్పూర్ అనే గ్రామానికి తీసుకువెళ్తారు. అక్కడ స్వయంగా వీళ్ళు సన్యాసం తీసుకుంటారు తెలియకుండా. వైరాగ్యం అంతా మండుతుంది లోపల, అగ్ని పర్వతంలాగా, వాల్కెనోలాగా ఇదవుతుంది, లోపల పేలుతుంది. ఒకరోజు డిసెంబర్ 24, 1886లో రాత్రి వివేకానంద ఒక ధుని సన్యాసులందరూ కూర్చొని ఒక నిప్పు అంటించి ఫైర్ క్యాంప్ లాగా ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నట్లుగా వీళ్ళందరూ కూర్చొని భజన చేసుకుంటూ రామకృష్ణ కథలు చెప్పుకుంటూ, ఏ విధంగా మేమంతా నేర్చుకున్నాం తమాషా, తర్వాత రామకృష్ణ దగ్గర జోక్స్, రామకృష్ణ దగ్గర మంచి సీరియస్ మ్యాటర్, భజనలు, వేదాంతం గురించి నేర్చుకున్నాం. సంవాదం జరుగుతూ ఉంటుంది ఈ 12 మంది శిష్యుల దగ్గర. ఉన్నట్టుండే వివేకానందులు హృదయం నుంచి, నరేంద్రుడి హృదయం నుంచి స్ఫూర్తి వచ్చి, ప్రేరణ వచ్చి బయటికి క్రైస్ట్ గురించి మాట్లాడడానికి ప్రారంభిస్తాడు. క్రైస్ట్ ఒక గొప్పతనం ఏంటంటే మహా వైరాగి ఆయన, మహాయోగి ఆయన. ఎప్పుడు నిరంతరంగా 40 రోజులు 50 రోజులు అలా సమాధిలో ఉండే మహా అవతార పురుషుడు ఆయన క్రైస్ట్. వివేకానందకి క్రైస్ట్ జీవితంలో ఉండే ఆ ఒక ప్రిన్సిపల్స్ చాలా ఇష్టపడేవారు. మ్యాన్ ఆఫ్ రినౌన్సియేషన్, మ్యాన్ ఆఫ్ డివోషన్ క్రైస్ట్. కమర్షియల్ ఇది వాల్యూ కాదు అక్కడ. క్రైస్ట్ మీన్స్ రినౌన్సియేషన్, వైరాగ్యం రెండో చూపు క్రైస్ట్. ఆ కథలు చెప్తున్నాడు క్రైస్ట్ ఏ విధంగా వైరాగ్యం జీవితం నడిచాడు అని. తీరా చూస్తే అది క్రిస్మస్ ఈవ్. అదే రాత్రి 24 తారీఖు డిసెంబర్ క్రిస్మస్ ఈవ్ అని మా రామకృష్ణ మఠంలో అంతా మేము సెలబ్రేట్ చేస్తాం. బికాజ్ ఇది ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ అవర్ సన్యాస. వివేకానంద తెలియకుండా హోమం చేసుకొని వీరు మంత్రాలు జపించుతూ, వేద మంత్రాలు, సన్యాస మంత్రాలు, సన్యాసం పుచ్చుకుంటారు. ట్రెడిషనల్గా కాదు, ఇది స్వయంగా వాళ్ళ ప్రేరణ వచ్చేసింది, ఇంకెవరు ఆపలేరు దాన్ని. అప్పుడు వివేకానంద కొంతమందికి పేర్లు ఇస్తారు వాళ్ళ గుణాలు బట్టి. ఈయన గురువులాగా, ఒక సన్యాస గురువులాగా అక్కడ పీఠాధిపతిగా కూర్చొని సన్యాస బట్టలు వేసుకొని, వివేకానంద అనే పేరు పెట్టుకోలేదు,
వివిధిషానంద అని పేరు పెట్టుకున్నారు. ముందు వివేకానంద అని పేరు తర్వాత 4 సంవత్సరాల తర్వాత వచ్చింది వివేకానందకి. వివిధిషానంద అని పేరు పెట్టుకున్నారు. ఇంకోళ్ళకి రామకృష్ణానంద, ఇంకోళ్ళకి బ్రహ్మానంద అని వాళ్ళ గుణాలు బట్టి వివేకానంద పేరిచ్చి అప్పుడు ఒక చిన్న మఠంలాగా తయారైంది, ఎస్టాబ్లిష్ ఫార్మాలిటీ. ఆ తర్వాత వివేకానంద ఇంకా సర్వసంగ పరిత్యాగం చేసుకొని పరివ్రాజక అంటాం, అంటే దేశవ్యాప్తంగా కాళ్ళ నడకే, ఇంకా కలకత్తా వదిలేసి కాశ్మీర్ వరకు నడిచి 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 అప్పుడు ఆయనలో ఇంకొక ఘట్టం ప్రారంభమవుతుంది. ఏమిటది? వేదాంతం ఇండియా, వేదాల ఇండియా. ఏం మాట్లాడతాం? భారతమాత సాహిత్యం, సనాతన ధర్మం అని, భగవద్గీత, ఉపనిషత్సు, ఆచార్యులు, ఆ వేదాంతం, ఆ బౌద్ధ ధర్మం అన్నీ చదివాను నేను. బట్ చూస్తుంది దాంట్లో ఒక్కటి కూడా మ్యాచ్ అవటం లేదే. ఏమిటిది నేను చూస్తున్నది భారతదేశం అంటే? బికాజ్ హిస్టరీలో ఒక విధంగా ఉంది, నేను నేర్చుకుంది గురువు దగ్గర మరొక వేదాంతం, కళ్ళ ముందు కనబడేది ప్రత్యక్ష వేదాంతం. ఇంకా భారత పిరికితనం, తర్వాత అశ్రద్ధ, తర్వాత మూఢనమ్మకాలు, అలాంటి భారతదేశాన్ని చూస్తున్నానే అని లోపల ఇంకొక ఫిలాసఫీ తయారవుతుంది వివేకానందకి. వివిధిషానందాన్ని నడుచుకొని వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అట్రాక్ట్ అయిపోతున్నారు. మాటలు, కొన్ని మాటలు ఇంగ్లీష్ కానీ, సంస్కృతం కానీ, హిందీ కానీ, వంగ భాష కానీ, ఏం మాట్లాడినా ఎక్సలెంట్గా ఐడియాస్ వచ్చేస్తున్నాయి. గుంపు తయారైపోతుంది. వేరే ఊరికి వెళుతున్నారు, పేరు మార్చుకుంటున్నారు. ఎందుకంటే పేరు నాకు వచ్చేస్తే నేను అటాచ్ అయిపోతాను. ఒకవైపు వివిధిషానంద అంటారు, ఇంకోవైపు నేను నరేంద్రుడు అనే పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందరికీ ఏమిటి ఆశ్చర్యం అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్న సన్యాసి. ఆ కాలంలో ఇంగ్లీష్ అంటే ఒక ద్వేషం, బికాజ్ ఇంగ్లీష్ సామ్రాజ్యం, మాట్లాడకూడదు. హిందీ, లోకల్ భాషలు లేక సంస్కృతం మాట్లాడాలి. మరి సన్యాసి, ఇతను సన్యాసి బట్టలు వేసుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ స్పీకింగ్ సన్యాసి అని ప్రచారం జరిగేది. మరొక పేరు వచ్చేసింది. ఈ ఊరి నుంచి ఇంకో వెళ్తే ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ సన్యాసి వస్తున్నాడని అప్పుడే లెటర్స్ వెళ్ళిపోయేది. తర్వాత ఆహ్వానించేవారు. అక్కడ వేరే డిస్కషన్స్ జరిగేవి, హిస్టరీ గురించి, సొసైటీ గురించి, మన భవిష్యత్తు గురించి. వేరే ఇండియాని చూశారు. ఒకవైపు ఆయన చదివిన ఇండియా కాలేజీలో, ఇంకోవైపు రామకృష్ణ దగ్గర చూసిన భారతదేశం, ఆ సనాతన ధర్మం ఏమిటో. ఇక్కడ కళ్ళ ముందు కనబడేది పేదరికం, దారిద్ర్యం, తర్వాత మూఢనమ్మకాలు, ఒకళ్ళొకళ్ళ పట్ల అసూయ, ద్వేషం, నెగటివ్ అన్నీ కనబడుతున్నాయి. అన్టచబిలిటీ అది కనబడుతుంది. ఒకవైపు ఏమో అంతా ఒకటి అని మనం అంటున్నాం, ఇంకోవైపు గుడిలోకి పట్టలేదు వీళ్ళకి, బ్రాహ్మణులు ఇది చేస్తున్నారు, అంటరానితనం కనబడుతుంది. ఆయనకే 2-3 సార్లు అయింది. ఇవన్నీ చూసి ఆయన మనస్సు మారిపోయింది. ఇంకా నేను, ఆ గురువు చెప్పింది, నువ్వు ప్రతి ఇంటింటికి వెళ్ళాలి, సేవ చేయాలి, అక్కడ ఇక్కడ ప్రత్యక్షమైంది, మ్యాచ్ అవుతుంది అనమాట. ఆయన ఏం చెప్పారనేది ఇప్పుడు ఖచ్చితంగా అర్థమైంది. నరేంద్రుడికి అర్థమవుతుంది. లోపల అనుభవాలు కలుగుతున్నాయి. చాలా బాధపడుతున్నారు, కొన్ని చోట్ల సంతోషపడుతున్నారు. అలా నడుచుకుంటూ హిమాలయాకు వెళ్ళి తర్వాత అక్కడ కొంతమంది 2-3 శిష్యుల్ని అక్కడ ఆయన స్వీకరించి, ఎందుకంటే ఆయన కళ్ళల్లో ఒక స్పిరిచువాలిటీ, ఆ ప్యూరిటీ, తర్వాత లయన్ స్ట్రెంగ్త్. ఉదాహరణకి ఒక రైల్వే స్టేషన్లో వివేకానంద కూర్చున్నారు, మధ్యప్రదేశ్లో హత్రాస్ అనే రైల్వే స్టేషన్. అక్కడ కూర్చొని ఉంటారు, ట్రైన్ కోసం కాచుకొని ఉంటారు. స్టేషన్ మాస్టర్ శరత్ గుప్తా అని వచ్చి, స్వామీజీ మీకు ఏం కావాలి, ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, నీళ్లు తీసుకోండి, కొంచెం పళ్ళు తీసుకోండి అని ఆఫర్ చేస్తారు. వివేకానంద తీసుకుంటారు, ఆకలితో ఉన్నారు కాబట్టి. ఆ శరత్ గుప్తా కళ్ళలో చూసినప్పుడు ఆయన మెస్మరైజింగ్ లాగా అయిపోతాడు. ఏమిటా కళ్ళు, ఏమిటా తేజస్సు, ఏమిటా మహా వ్యక్తి. తర్వాత మీతో పాటే ఉంటాను, నన్ను మీతో పాటే ఉండించుకోండి, చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, మాటలు జరుగుతాయి. నేను ఒకటి చెప్తాను, వింటావా అని వివేకానంద అంటారు. వింటాను, ఇప్పుడే నాతో వచ్చేయి. అది రియల్ త్యాగం. శరత్ గుప్తాలో లోపల ఆ విత్తనం ఉండింది. ఈ వివిధిషానంద అని మనం ఏం చదువుతాం, వివేకానంద అనుకుందాం, బికాజ్ అది మనకి ఫెమిలియారిటీ లేదు. వేరే 2 పేర్లు, సచ్చిదానంద, వివిధిషానంద. ఇది కొన్నిసార్లు లెటర్స్ కూడా రాస్తుంటారు, ఎందుకంటే ప్రజలకు తెలియకూడదు నేను అని. దే మస్ట్ బి థింకింగ్ వేరే వ్యక్తులు అని. సో వివేకానంద స్వామీజీ ముఖంలో చూస్తేనే శరత్చంద్ర అట్రాక్ట్ అయిపోయి ఇంకా విభూతి రాసుకొని పంచగట్టుకొని నరేంద్రుడితో, వివేకానందతో వెళ్ళిపోతాడు. ఈ విధంగా స్వామి వివేకానంద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు గుజరాత్ నుండి నార్త్ ఈస్ట్ వరకు పరివ్రాజుడుగా తిరుగుతారు. తిరిగి 2 భారతదేశాలను చూస్తారు. ఆయన పూనాకి వస్తారు, మహారాష్ట్ర కోస్ట్ అంతా తిరిగి అంతా అక్కడ భక్తి చూస్తారు. అక్కడ పాండురంగుడి భక్తి చూస్తారు, ప్రజలు త్యాగం చేస్తుంది, పూజలు చేస్తుంది అంటారు, ఆయన తనను చూస్తారు.
బాధ కలుగుతుంది. హీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ బికాజ్ ఆయన ఫిలాసఫీ ఏంటి? వన్నెస్ని కేవలం సోషల్గా చూడకుండా ఆయన స్పిరిచువల్గా చూస్తున్నారు. ఈ కస్టమ్స్ ఏమిటి, ఇదేమిటి అని. 3 రోజులు 3 రాత్రులు బాలగంగాధర్ తిలక్ ఆతిథ్యం స్వీకరిస్తారు వివేకానంద. బాలగంగాధర్ తిలక్ మన భారతదేశం మహానాయకుడు, స్వతంత్ర సమరథుడు, మేధావి, గీతా రహస్యం రాసిన మేధావి. అలాంటి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఫిలాసఫీ గురించి, భారతదేశం గురించి, భారతదేశ ఒక వ్యవసాయం గురించి, ఎకానమీ గురించి, పాలిటిక్స్ గురించి చర్చిస్తారు వివేకానంద. ఆశ్చర్యపడతాడు తిలక్. తర్వాత ఒక లెటర్లో రాస్తారు బాలగంగాధర్ తిలక్ గారు, నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక సన్యాసి మతం గురించో ధర్మం గురించో ఏదో మంత్రాల గురించో మాట్లాడకుండా దేశ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ అని 3 రోజులు 3 రాత్రుల తర్వాత నరేంద్రుడు ఇంకా చెప్పకుండా వెళ్ళిపోతాడు. తిలక్ గారు కూడా బిజీ అయిపోతారు కాంగ్రెస్ మీటింగ్స్, మన స్వాతంత్ర్యం సమరం దీని గురించి. ఫైనల్గా వివేకానంద లైఫ్లో టర్నింగ్ పాయింట్ మరొక ఘట్టం ఏంటంటే కన్యాకుమారికి రావడం. కల్మినేషన్ పాయింట్ అది. బికాజ్ అక్కడి నుంచి చూశారు కంప్లీట్ భారతదేశం ఒక 10,000 సంవత్సరాలు ఒక ఇతిహాసం చరిత్రం అంతా చూసి కన్యాకుమారి దగ్గర కేరళలో ఇంకొన్ని చెడు అనుభవాలు జరుగుతాయి. అన్టచబిలిటీ ఇంకా చూస్తారు, ఇంకా దారిద్ర్యం చూస్తారు. మైసూర్ మహారాజ్తో మాట్లాడతారు. రాజస్థాన్లో ఇంకా వాళ్ళ పేదరికం ఇదంతా చూస్తారు. ఒక చోట అయితే 3 రోజులు 3 రాత్రులు ఈ స్కాలర్సు విద్వాంసులందరూ వివేకానంద చర్చిస్తారు కేరళలో ఒక చెట్టు కింద దేవాలయం దగ్గర. వాళ్ళు స్వామీజీ మీరు తిన్నారా, మీరు నీళ్లు తాగారా, మీరు విశ్రాంతి తీసుకుంటారు, ఏం మాట్లాడకుండా కంటిన్యూస్గా మాట్లాడిస్తారు పాపం ఆయన్ని. దూరంగా ఒక చామర్ అంటే రోడ్లు ఊడ్చేవాడు, స్కావెంజర్ అనేవాడు అంటాము, ఆయన చూస్తూ ఉంటాడు. స్వామీజీ మీరు 3 రోజులు 3 రాత్రులు తినలేదు, నాకు బాధ కలుగుతుంది, మీరేమైనా తింటారా? నువ్వు అడుగుతున్నావేంటి, ఫస్ట్ తీసుకురా నేను తింటా, నాకు కడుపు మండిపోతుంది. ఈయన లేదు నేను అన్టచబుల్ని, దూరంగా ఉండేవాడిని, మీకు బియ్యం ఇస్తాను మీరు వండుకోండి, లేకపోతే నన్ను ప్రజలు కొడతారు తిడతారు అని చెప్తే, ఎవ్వరు నేను తిట్టరు ఎవరు కొట్టరు, నువ్వు ఏం వండుతావో అది నాకు తీసుకురా, నాకు ఆకలి వేస్తుంది, ఇంక వండడానికి కూడా టైం లేదు, నాకు అంత సమయం లేదు అని వివేకానంద చెప్తారు. ఆయన తెస్తాడు బియ్యం, వెంటనే ఆయన చేతుల్లోంచి వివేకానంద లాక్కొని తినేస్తారు. స్వామీజీ మీరు తినకూడదు, అలాగే నేను అంటరాయితనం, నీ దూరం ఉండేవాడిని ఎలాగ తింటున్నా అంటే, నీలో ఉండే ఆత్మ నాలో ఉండే ఆత్మ ఒకటే, ఎవరు నేను ఇచ్చేస్తారో చూద్దాం. అక్కడ వివేకానంద బ్రేక్ చేస్తాడు, ఆయనలో కొత్త ధైర్యం పోస్తారు వివేకానంద. నువ్వు ఎవరికి భయపడే అవసరం లేదు, నేను చెప్తాను ఎవరికి ఇదో, తర్వాత ముందు ఈ ఫీలింగ్స్ వివేకానందలో ఎక్కువైపోతున్నాయి. ఇది చూస్తున్నాం, ఏమిటిది అసలు మనం ఆచరిస్తుంది, వేదాంతంలో అందరూ ఒక్కటే అని చెప్పింది మనం ఆచరిస్తున్నామా అని ఈ వీళ్ళకి ఏమైనా చేయాలి. నేను ఈ ఒక నెగటివ్ యాటిట్యూడ్ తగ్గించి భారతదేశ భారీ భవిష్యత్తుని ముందుకు తీసుకువెళ్ళాలి, తల్లి భారతి కన్నీటి తుడవాలి అని సోమనాథ్ ఆయన గుజరాత్లో ఉండే గుహలో వివేకానంద ప్రత్యక్షంగా చూస్తారు. హిమాలయాల్లో ఉండి ఒక జ్యోతి బయటకు వచ్చి కన్యాకుమారి కన్యాకుమారి పాదాల దగ్గర ఒకటవుతుందని చూస్తారు. అప్పుడు ఒక బిడ్డ తల్లి జాగృతమయ్యి ఆనందమైతే ఎంత అబ్బాయికి అమ్మాయికి ఆనందం అవుతుంది. ఆ విధంగా నృత్యం చేస్తారు వివేకానంద. నా తల్లి లెగుస్తుంది, నా భారతమాత మళ్ళా పునర్జీవితం అవుతుంది, సింహాసనం మీద కూర్చుంటుంది, మళ్ళా ప్రపంచానికైతే జగద్గురు అవుతుందని సంతోషపడతారు వివేకానంద. అది కన్యాకుమారిలో మరొక ఘట్టం వివేకానంద జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఈ కన్యాకుమారికి రావడానికి ఎంత సమయం పట్టింది, ఎంత కాలం ప్రయాణం చేశారు ఆయన? సుమారు 3.5 సంవత్సరాలు, 3.5-4 సంవత్సరాలు. 1887 అనుకుందాం, తర్వాత 91 వరకు. అంటే నరేంద్రుడికి 25 వయసు దాటిపోయింది. 25 సుమారు 4.5 years ఆయన ట్రావెల్ చేస్తారు. కొన్ని చోట్ల గుర్రబండిలో, కొన్ని చోట్ల వేలాది కిలోమీటర్లు నడిచి ఇది ఊహించాలి ప్రజలు ఎలాగో ఆ సమయంలో నడిచారు ఈయన. కొన్ని చోట్ల ట్రైన్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టారో అక్కడ మహారాజులు కొంతమంది జమీందారులు టికెట్ ఇచ్చేవారు, దాంతోపాటు ఆయన చేసుకుని వెళ్ళేవారు. బట్ మెజారిటీ ఆఫ్ ది టైం ఆయన కాలినడకు వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఆ గుడిసెల్లో ఉండి, కొన్ని రోజులు గుడిసెల్లోనే ఏమీ లేకుండా జస్ట్ ఎండిపోయిన రొట్టి చపాతీ తింటాం, కొన్ని రోజులు ప్యాలెస్ల్లో పెద్ద పెద్ద జమీందారింట్లో రాజమహారాజుల్లో వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం, వాళ్ళ పెద్ద విందు అవి తింటాం. బట్ ఎక్కడ బ్యాలెన్స్, బికాజ్ హీ వాజ్ స్టడీయింగ్ హిస్టరీ. భారతదేశం పుస్తకాల హిస్టరీ నాకు వద్దు, నేను ప్రత్యక్షంగా అనుభవించాను, రియల్ ఇండియా నేను చూడాలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అని చూసి కన్యాకుమారిలో అది సంగమం అవుతుంది, అది కల్మినేషన్ అవుతుంది, పాలు ఫుల్గా పొంగుతుంది, అది మరొక ఘట్టం ప్రారంభమవుతుంది.
వివేకానంద ఈ గురు శ్రీరామకృష్ణ పరమహంస మహాసమాధి తర్వాత 3.5-4 సంవత్సరాల పాటు భారతదేశ పరివ్రాజకం చేసి వాండరింగ్ మాంక్గా ఎన్నో రహస్యాలు ఆయన గ్రహించారు. ఆ రహస్యం చేసుకొని కన్యాకుమారి చేరిన తర్వాత దాని మీదే ఆయన 3 రోజులు 3 రాత్రులు సుదీర్ఘంగా ధ్యానం చేశారు. ఓకే, కన్యాకుమారిలో ఎక్కడండి ప్లేస్? కన్యాకుమారి నుంచి సముద్రంలో ఒక బండరాయి. ఓకే, అక్కడ దట్ ఈస్ ద లాస్ట్ ఇండియన్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి శ్రీలంక వేరే వాటర్ స్టార్ట్ అయిపోతాయి. ద లాస్ట్ బౌండరీ వాజ్ దట్ రాక్. ఆయన ఎవరినో అడుగుతారు, నీ ఆ బండరాయికి వెళ్ళాలి, నేను అక్కడ కూర్చోవాలని ఉంది, నువ్వు నన్ను తీసుకువెళ్తావా అని. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అంటాడు, లేదు లేదు, మొసళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి, నేను ఈ సముద్రం ఈ పాటికి ఇంకా ఇదిగా ఉంది, నేను తీసుకువెళ్ళను అంటాడు. వివేకానంద ఇంకా పంచ పైకి కట్టుకొని ఈత కొట్టి ముందుకు వెళ్ళిపోతారు. ఆ ఈత కొట్టడం ఒక స్కూల్ మాస్టర్ చూస్తాడు. ఈ పడవన బెస్తవాడితో మాట్లాడతాడు, ఎందుకు వదిలేసావు? వివేకానంద దగ్గర 50 పైసలు కూడా కాయిన్ ఉండదు. ఆయన 3 రూపాయలు అడుగుతాడు, బికాజ్ సముద్రం అలలు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి. వివేకానంద ఇంకా ఈత కొట్టుకొని ఆ షార్క్ ఇన్ఫెస్టెడ్ వాటర్స్లో ముందుకు వెళ్ళి అక్కడే ఉండిపోతారు 3 రోజులు 3 రాత్రులు. అక్కడ ఇంకా 24 డిసెంబర్ 25, 26, 1892 అక్కడ 3 రోజులు 3 రాత్రులు భారతదేశ భవిష్యత్తు, భారతదేశ వర్తమానం, భారతదేశ పూర్వకాలం, ఈ మూడిటి మీద ఒక సన్యాసి ధ్యానం చేస్తాడు. దిస్ ఈజ్ ఇండియాస్ హిస్టరీ, యూనిక్నెస్ ఆఫ్ ఏ సన్యాసి. ఏ మతం, ఏ ధర్మం, ఏ ఒక మంత్రం కాదు, నా దేవుడు ఆరాధ్య దేవత తల్లి భారతి. అక్కడ ఒక పేట్రియాట్గా, దేశభక్తుడిగా, ఒక విజనరీగా ఆయన వివేకానంద మారుతారు. అప్పుడు ఆయనకి ఆలోచనలు వస్తాయి, నేను ఇంకా దీని గురించి పని చేయాలి, దీని గురించి ప్రజలతో మాట్లాడాలి, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మ్యాటర్ తయారవుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు రామకృష్ణ మఠానికి పునాది లాగా ఆయన పనికి వివేకానందాన్ని ఏ విధంగా మనం ఇప్పుడు ఈ కాలంలో మనం ఆయన్ని అర్థం చేసుకుంటామో అక్కడ స్టార్ట్ అయింది కన్యాకుమారి మెడిటేషన్. వివిధిసానంద వివేకానందగా ఎలా టర్న్ అయ్యారు? ఇది ఆయన మళ్ళీ ఆ టైంకి అప్పుడే మద్రాసులో న్యూస్ వచ్చేసింది, చికాగోలో ఒక పెద్ద విశ్వమత మహాసభ ప్రారంభమవుతుంది, ఎవరో ఒకళ్ళు రిప్రజెంట్ చేయొచ్చు న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్. మద్రాసులో కొంతమంది ఆయన్ని మెచ్చిన శిష్యులు అనొచ్చు, అడ్మైరర్స్ అనొచ్చు, మనం ఆయన పొగుడుతూ ఉండేవారు. కొంతమంది ఆయన శిష్యులు గురువుగా స్వీకరించేశారు, బికాజ్ ఆయన ట్రావెలింగే పెద్ద హిస్టరీ, అది పెద్ద ఇది.